ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతోంది. ఆరోసారి టైటిల్ గెలవడంపై గురి పెట్టబోతోంది. ఓవరాల్గా చూస్తే జట్టు బ్యాటింగ్, బౌలింగ్లోనూ బలంగానే ఉంది. గత ఏడాది ఆడిన జట్టులో పెద్దగా మార్పులేమీ కనిపించడం లేదు. గతేడాది ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళింది. 2020 తర్వాత మళ్లీ టైటిల్ గెలవలేదు. 2013లో తొలిసారి ఛాంపియన్గా నిలిచింది. 2015, 2017, 2019లోనూ టైటిల్ అందుకుంది. ఈసారి బలమైన జట్టుతో ట్రోఫీ అందుకోవాలనే పట్టుదలతో ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్లో ముంబై స్ట్రాంగ్గా కనిపిస్తోంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, డికాక్, రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఇలా బ్యాటింగ్ లైనప్ బీభత్సంగా ఉంది. ప్రత్యర్థులను భయపెట్టేలాగే బ్యాటింగ్ లైనప్ కనిపిస్తోంది. పవర్ ప్లేలో పరుగులు పోటెత్తిస్తే తర్వాతి బ్యాటర్స్ విరుచుకుపడటం ఖాయం. అయితే ఓపెనర్లుగా రోహిత్, రికెల్టన్ బరిలో దిగుతారా, లేదంటే రోహిత్, డికాక్ బరిలో దిగుతారా అనేది ఆసక్తి రేపుతోంది. టీమిండియా తరపున సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. కానీ ముంబై ఇండియన్స్ తరపున 3వ స్థానంలోనే ఆడే అవకాశం ఉంది. గత సీజన్లో ఎక్కువగా 3వ స్థానంలోనే బ్యాట్తో మెరుపులు మెరిపించాడు. పేసర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా పరుగులు పోటెత్తించడంలో ముందే నిలిచాడు. గత సీజన్లో విధ్వంసకర ఆట తీరుతో ఏకంగా 717 పరుగులు సాధించాడు. 65కు పైగా యావరేజ్, 167కు పైగా స్ట్రైక్ రేట్తో కట్టిపడేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కడైనా ఆడేందుకు తిలక్ వర్మ సిద్ధంగా ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్లో కొన్ని మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. 19వ సీజన్లోనూ తిలక్ వర్మ కీలకంగా నిలవబోతున్నాడు. ముంబై ఇండియన్స్ తరపున భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నాడు. నమన్ధీర్ కూడా అడ్వాంటేజ్ కాబోతున్నాడు. క్రీజులోకి వచ్చి రాగానే దంచేయటంలో నమన్ధీర్ ఇప్పటికే తనదైన ముద్ర వేశాడు. హార్దిక్ పాండ్యాతో ముంబై ఇండియన్స్కు బ్యాలెన్స్ రాబోతోంది. కెప్టెన్గా పాండ్యాపై ఎక్కువ బాధ్యతలే ఉండబోతున్నాయి. టీ20 వరల్డ్ కప్లో రాణించిన పాండ్యా పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ముంబై జట్టులో ఒకరిని మించి మరొకరు అనుకునేలా బ్యాటర్లు ఉన్నారు. అందరూ మ్యాచ్ విన్నర్లలాగే కనిపిస్తున్నారు. వికెట్లు పడినా టెన్షన్ లేకుండానే బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్లో బూమ్రా కీలకం కాబోతున్నాడు. పవర్ ప్లేలో అయినా, మిడిల్ ఓవర్లలో అయినా, డెత్ ఓవర్లలో అయినా బూమ్రా ప్రధాన ఆయుధం అనడంలో డౌట్ లేదు. మొన్నటికి మొన్న టీ20 వరల్డ్ కప్లోనూ రాణించాడు. అదే ఆత్మవిశ్వాసంతో ఐపీఎల్లోనూ బరిలో దిగబోతున్నాడు. ఆల్రౌండర్ విల్ జాక్స్ కూడా కీలకం కాబోతున్నాడు. దీపక్ చాహర్, బౌల్ట్, శాంటన్తో బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉంది. రూథర్ఫర్డ్, కార్బిన్ బాష్, గజన్ఫర్ పైన అంచనాలు ఎక్కువే ఉండబోతున్నాయి. మొత్తంగా ఈసారి ముంబై ఇండియన్స్ ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది.